ఆ ప్రతినిధి నిజామాబాద్ నుంచి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, స్థానిక ఎన్నికలు అయితే పూర్తయిపోయాయి. మరి స్థానిక సమస్యలు ఓటింగ్ లో ఎంత మేర ప్రభావం చూపించాలనుకోవాలి? అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? ఎస్ బ్రాహ్మణి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 313 గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరిగింది. కౌంటింగ్ కూడా నడుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువగా మెజార్టీ స్థానాలను గెలుచుకుంటున్నారు. ఇటు బీజేపీ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగానే ఫైట్ ఇచ్చిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి చాలా మంది అంటే రెండంకెల సంఖ్యలో వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడైతే బీఆర్ఎస్ బలంగా ఉందో అక్కడ బీఆర్ఎస్ తన సత్తా చాటుకుందనే చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి టగ్గప్ప వారు కూడా నడిచింది. తక్కువ ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా గెలిచారు. అయితే బడా స్థాయి నేతలు బీఆర్ఎస్ ని పట్టించుకోకుండా గ్రామ స్థాయిలో మాత్రం ఇంకా క్యాడర్ బలంగానే ఉందని చెప్పేసి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక సూచనలు అయితే ఇస్తున్నాయి. ఏదైతే చోటామోట నాయకులు ఉన్నారో, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారనేది ఈ ఎన్నికలు చెప్తున్నాయి. ఇక స్వతంత్రులు కూడా ఎక్కువ సంఖ్యలోనే గెలిచారు. బీజేపీ కూడా కొన్ని చోట్ల పోటాపోటీనిచ్చింది. బీజేపీ అభ్యర్థులు కూడా అంటే 10 నుంచి 20 స్థానాల్లో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా విజయం సాధిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడలేదు. మెజార్టీ గ్రామ పంచాయతీలు ఎక్కడైతే ఉన్నాయో అవి ఇంకా ఓట్ల లెక్కింపు నడుస్తోంది. బ్యాలెట్ కావడంతో కొన్ని చోట్ల 6,000కు పైచీలకు ఓట్లు ఉన్నాయి. అవన్నీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పూర్తి స్థాయి ఫలితాలు వెలువడాలంటే ఇంకా రాత్రి 10 నుంచి 11 గంటల సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాలు ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద సమస్యాత్మకమైనటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బలగాలను కూడా మోహరించారు. అభ్యర్థులు గెలిచిన తర్వాత ఎలాంటి హంగామాకు ఎలాంటి ర్యాలీలకు తావు లేకుండా పోలీసులు ఇప్పటికే జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. మొత్తానికైతే స్థానిక లోకల్ సమరం అయితే కాంగ్రెస్ పార్టీకి కలిసిచ్చిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మెజార్టీ స్థానాలను వాళ్ళు గెలుచుకున్నారు. ఇక పూర్తి స్థాయి ఫలితాలు వెడవాలంటే మరో 2-3 గంటలు ఆగాల్సిందే. బ్రాహ్మిణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.